ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి లైఫ్‌లో అతి పెద్ద లాటరీ మీకు అఖండ రాజయోగం పట్టబోతోంది. ఫిబ్రవరి నెల ముగిసేలోపు ఆ శివయ్య మీ తలరాతని మార్చబోతున్నాడు. ఊహించని మార్పులు చూస్తారు. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది? మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయో అన్నీ కూడా ఈ వీడియో ద్వారానే మనం క్లియర్గా తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. మీనరాశి జీవితానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిది. మీ జీవితం అయితే మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు ప్రారంభంలో ఒత్తిడి ఉన్న చివరికి ఉపశమనం మీకు కలుగుతుంది. మాట నిలబెట్టుకోవాల్సిన పరిస్థితులు అయితే రావచ్చు. సహనం పాటిస్తే విజయం మీ వైపు ఉంటుంది. ఆరోగ్యంపైన శ్రద్ధ చాలా అవసరం. శని ధ్యానం స్థిరత్వాన్ని ఇస్తుంది. ప్రధాన కార్యక్రమాల్లో విజయం మీకు లభిస్తుంది. కృషికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. గృహ భూ లాభాలు సూచితం. ఉద్యోగంలో స్పష్టమైన సంభాషణ చాలా అవసరం. అపార్థాలకు తావులు లేకుండా ఉండాలి. వ్యాపారంలో ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబంలో ఆనందకరమైన సమయం ఉంటుంది. శ్రీ దత్తాత్రేయ స్వామివారి స్మరణ మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ముగిసేలోపు వీరి జీవితంలో కలలో కూడా ఊహించని మార్పులు అయితే చూస్తారు. మీ లైఫ్ అనేది పూర్తిగా ఈ సమయంలో మారిపోతుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కూడా ఈ సమయంలో కలగబోతుంది. ఈ మీనరాశి జాతకులకు ఆర్థికంగా ఈ సమయం వృత్తిపరంగా ఆశాజనకంగా ఉంటుంది. 11వ ఇంట్లో ఉచ్చకుచుడి కారణంగా మీరు పాత బాకీలు, పన్నులు వసూలు చేస్తారు లేదా లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆఫీస్లో మీ మాటకు విలువ ఉంటుంది. అయితే గ్రహాలు 12వ ఇంట్లోకి మారుతున్న కొద్దీ పనిలో ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది. ఆఫీస్ రాజకీయాలు లేదా రహస్య శత్రువుల వలన కొంత అసౌకర్యానికి కూడా లోనవుతారు. మల్టీనేషనల్ కంపెనీలు, ఎగుమతి దిగుమతి లేదా ఆసుపత్రి రంగాల్లో ఉన్నవారికి సమయం చాలా బాగుంటుంది. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారికి సానుకూలమైన వార్తలు కూడా అందుతాయి. స్థానిక వ్యాపారస్తులు ఈ నెల చివరిలో దొంగతనాలు లేదా నష్టాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఇది ఆదాయం మరియు ఖర్చుల మధ్య ఒక పోటీ లాంటిదనే చెప్పాలి. 11వ ఇంటి కుజుడు ప్రారంభంలో ధన ప్రవాహాన్ని ఇస్తాడు. కానీ 12వ ఇంటి గ్రహాల కూటమి చిల్లులు పడ్డ కుండలాగా డబ్బును ఖర్చు చేస్తాయి. ఊహించిన వైద్య ఖర్చులు, వాహన మరమ్మతులు లేదా విలాసాల కోసం డబ్బు కూడా నీళ్లలాగా ఖర్చు అవుతుంది. 12వ ఇంట్లో రాహు ఉండడం వల్ల రహస్య పెట్టుబడులు లేదా జూతం వైపు మనసు మళ్ళవచ్చు. దీనికి దూరంగా ఉండడం చాలా అవసరం. మోసపూరితమైనటువంటి స్కీముల్లో పెట్టి డబ్బును పోగొట్టుకోవద్దు. స్నేహితులకు పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి, ఎందుకంటే ఆ డబ్బు తిరిగి రావడం కొంచెం కష్టం. ఆరోగ్యం పైన మీకు ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. జన్మరాశిలో శని మరియు వ్యయస్థానంలో గ్రహాల ఒత్తిడి వలన నిద్రలేమి, పాదాల నొప్పులు లేదా కంటి సమస్యలు కూడా మీకు ఏర్పడవచ్చు. శారీరక అలసట కంటే మానసిక ఆందోళన మీలో అధికంగా ఉంటుంది. ఫిబ్రవరి 23న కుజుడు వ్యయస్థానంలో రాహువుతో కలవడం వల్ల గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది లేదా ఆకస్మిక జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. తగినంత నిద్ర పోవడం మీకు ఈ నెల పరమౌషధం. రాత్రి వేళలో అనవసరమైన ప్రయాణాలు నివారించండి మరియు కళ యొక్క ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తే మీకు మేలు. విదేశాల్లో చదువుకోవాలి అని అనుకునే విద్యార్థులకు ఈ నెల పచ్చజెండా ఊపుతోంది. వీసా అప్రూవల్ మరియు విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్ల కోసం కొంచెం అత్యంత అనుకూలమైన సమయము. స్థానిక విద్యార్థులకు ఏకాగ్రత కుదరడం కొంత కష్టంగా ఉంటుంది. రాహు ప్రభావం వలన మనసు చదువు కంటే వినోదం, సినిమాలు లేదా మొబైల్ ఫోన్ వైపు ఎక్కువగా మళ్ళుతుంది. లైబ్రరీ లేదా ప్రశాంతమైనటువంటి చోట కూర్చుని చదువుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. కఠినమైనటువంటి టైం టేబుల్ పాటించడం ద్వారా మాత్రమే మీరు ఏలినాటి శని ప్రభావాన్ని అధిగమించగలుగుతారు.
వీరు చేయాల్సిన పరిహారాలు: ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. శని మరియు కుజుల దోషాలను తగ్గించుకోవడానికి ఇది అత్యంత శక్తివంతమైన మార్గము. పెద్దలకు లేదా అనాథ శరణాలయాల్లో దీంట్లోని దుప్పట్లను, పరుపులను దానం చేయండి. ఇది 12 దోషం తగ్గి నిద్రలేమి సమస్యను నివారిస్తుంది. ఆసుపత్రిని సందర్శించి పేద రోగుల పండ్లు లేదా మందులు అందజేయండి. ఇది వ్యయస్థాన శక్తిని సానుకూలంగా మారుస్తుంది. సోమవారం రోజున శివలింగానికి నీరు లేదా పాలను సమర్పించడం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. చూసారు కదండి, మీన రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. మీన రాశి వారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులుగా ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వచ్చినది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకున్న సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. మీన రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఎన్ని సమస్యలు ఉన్నా వీరు ప్రశాంతంగా నిద్రిస్తారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం పాటు చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశ గౌరవం, మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని వీరు విశ్వసిస్తారు. ఈ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నట్లు సాధిస్తారు. మీనరాశి వారు స్వామధ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. ఈ మీనరాశి వారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా చాలా పెద్దగా ఎత్తుగా ఉంటారు. చాలా బక్కపలచగా ఉంటారు. తీక్షణమైనటువంటి చూపులు కలవారుగా ఉంటారు. పెద్ద చెవులతో ఒక రకమైనటువంటి ఆకర్షణ వీరిలో ఉంటుంది. మాట కూడా చాలా పౌరుషంగా ఉంటుంది. మీరు ముఖంలో ఎటువంటి భావాలు కూడా బయటికి కనబడవు. తమ స్వశక్తితో వీరు పైకి వస్తారు. రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు. కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలు అవుతారు. గుండ్రటి ముఖం, విశాలమైనటువంటి నుదురు ఉంటాయి. మనసులోని భావాలు మనకు ముఖంలో చాలా స్పష్టంగా కనబడతాయి. భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. ప్రేమ, దయ, జాలి కలిగి ఉంటారు. మీనరాశికి అధిపతి గురువు కావున కనకపుష్యరాగాన్ని ధరించాలి. కనకపుష్యరాగాన్ని బంగారంలో చూపుడు వెలుగు ధరించాలి. ఉత్తరభద్ర నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే మంచిది. ధరించే ముందుగా మీ జాతకాన్ని ఒక జ్యోతిష్యుడికి చూపించుకుని ఆయన సలహా మేరకు ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ రత్నాన్ని వెండిలో మధ్య వెలుగు ధరించాలి. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున జాతిపచ్చ ధరిస్తే చాలా మంచిది. జాతిపచ్చను బంగారంలో చిటికను వెలుగు ధరించాలి. ఈ మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు వీరు పొందుతారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ మీనరాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.